ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ శ్రీతత్వానందస్వామినే నమః. ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. మహావేదాంతి భరతమాత బుద్ధు బిడ్డడు స్వామి వివేకానంద జయంతి. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అని దేశ విదేశాలలో ఉపనిషత్ వాక్యాన్ని చాటిన మహానుభావుడు వివేకానందుడు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఆ మహానుభావుడు తెలియజేశాడు. పాశ్చాత్య దేశాలలో భారతీయ వేదాంతాన్ని గొప్పగా నొక్కి వక్కాణించినటువంటి వివేకానంద స్వామి జయంతి రోజున మనందరం ఈ సత్సంగాన్ని జరుపుకోవడం ఎంతో ముదావహం. భారతీయులుగా మనం గొప్ప వేదాంత సంపదకి వారసులమై ఉండి కూడా భారతీయతను అమలు చేయటం లేదు. అందుకనే ఇవాళ మన దేశంలో మనం కొంత అనారోగ్యానికి, అశాంతికి లోనవుతూ ఉన్నాం. యోగం ద్వారా సకల మానవులు సంతృప్తికరమైన జీవితం గడపాలి అని ఆకాంక్షిస్తూ ఈ యోగ సేవలను మనం నేర్పుతూ ఉన్నాం. ఒకసారి ఆధునిక జీవితాన్ని మనం గమనిస్తే ఎలా ఉందో అర్థం చేసుకోగలం. సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనిషికి సుఖం లేదు. ఔషధాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనిషికి ఆరోగ్యం సరిగా లేదు. సంపద ఎంతో ఉంది, కానీ సంస్కారవంతమైన జీవితం లేదు. ఇది ఆధునిక జీవితం. ఈ ఆధునిక జీవితంలో మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికత అనేది ఎంతో అవసరం. ఆధ్యాత్మికతకి ప్రధానమైనది ఏది అంటే త్రికరణ శుద్ధి. మనస, వాచ, కర్మణ, ఈ మూడింట్లోనూ మానవుడు ఏకవాక్యతను పొందాలి. మనస్సులో ఏం ఆలోచించాడో మాటల ద్వారా అదే వ్యక్తీకరిస్తూ చేతలలోనూ అదే ఉండాలి. మనసు ఎప్పుడూ కూడా అహంకారరహితంగా ఆత్మీయ వాతావరణాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాట మృదువుగా ఉంటుంది, చేష్టలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అందుకనే అహంకారం అనేది మానవుడికి పెద్ద అవరోధం. మేరుపర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. మేరుపర్వతాన్ని చూసినటువంటి వింధ్యపర్వతం మేరుపర్వతానికి గొప్ప పేరు వచ్చింది. నేను మేరుపర్వతాన్ని దాటి ఘనకీర్తిని సంపాదించాలి అనుకొని వింధ్యపర్వతం తనంతటి తాను పెంచుకుంటూ చాలా ఎత్తుగా ఎదిగిపోయింది. ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే సూర్యచంద్రాదుల యొక్క కాంతి కూడా భూమి మీద పడనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అలా అంధకారం లోకంలో అలముకుంటే ప్రమాదమని భావించి అగస్త్య మహర్షి వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచాలి అనుకొని వింధ్యపర్వతం దగ్గరకు వచ్చి, నేను దక్షిణాపథానికి వెళ్ళాలి, నీవు నీ ఉన్నతిని తగ్గించుకో, తిరిగి నేను వచ్చే వరకు కూడా అలాగే
తగ్గి ఉండు అని చెప్పాడు. వింధ్య పర్వతం సరేనని అగస్త్య మహర్షికి దారివ్వడానికి తన యొక్క ఆ ఉన్నతిని తగ్గించుకుంటూ వచ్చింది. అగస్త్య మహర్షి చక్కగా వింధ్య పర్వతాన్ని దాటి వెళ్ళి మరలా ఆ వైపుగా రాలేదు. దాంతో వింధ్య పర్వతం అలాగే తగ్గి ఉండిపోయింది. అంటే మనిషి ఎప్పుడూ కూడా వింధ్య పర్వతంలాగా మరొకరిని చూసి తను బాధపడకూడదు, ఉన్నతికి వెళ్ళాలి అనే భావన రాకూడదు. స్వతసిద్ధమైన లక్షణాలతో ఆనందకరమైన జీవితాన్ని మానవుడు పొందాలి. అందుకనే భగవత్ సృష్టిలో ఏది కూడా వ్యర్థంగా లేదు. ఈ ఒక్కటి మనం గుర్తిస్తే మనలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మవత్ సర్వభూతాని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా మనలాంటివే అనుకున్నప్పుడు మనం చాలా ఆప్యాయంగా వ్యవహరించగలం, ఆత్మీయతతో జీవించగలం. అంచేత ఈ ప్రపంచంలో మానవుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే ఎప్పుడు కూడా యోగం చెప్పే సూత్రాలను అమలు చేస్తూ ఆనందంగా ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మానవ జీవితం విచిత్రమైన పరిస్థితిలో నడుస్తూ ఉంది. ఏమిటది అంటే అందరూ చాలా పని ఒత్తిడిగా ఉన్నట్టుగా ఉంటారు. ఒక మాట చెప్తూ ఉంటారు, టైం లేదు, బిజీ అని. కానీ ఇంత టైం లేదు, బిజీ అంటూనే కాలాన్ని కొన్ని చోట్ల చాలా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు. ఎవరో ఒకరి గురించి ఎందులోనో ఒక వార్త వస్తూ ఉంటుంది. ఆ వార్త మీద అనేక పుంఖానుగా వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి. ఆ వార్తల్లో యథార్థం ఏమిటి, అపోహలేమిటి, ఈ విశ్లేషణలన్నీ చేస్తూ బోర్డంత సమయాన్ని అవి వింటూ కాలాన్ని వ్యర్థం చేసుకునేవాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమని మహాత్ములు చెప్తున్నారంటే, కాలః పచతి భూతాని కాలం సంహరతే ప్రజాః కాలః సుప్తేషు జాగ్రత్తి కాలో హి దురతిక్రమః. కాలం అనేది చాలా విలువైనది. మరి సర్వం కూడా కాలానికి అధీనమై ఉంటాయి. కాలం ఒక్కటే భగవదాధీనమై ఉంటుంది. కాబట్టి కాలాన్ని ఏం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఒక రాజ్యంలో ఒక రాజుగారు తన ప్రజలు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు, ఆశ కలిగినటువంటి ప్రజలకు జ్ఞానం కూడా ఉందా లేదా అని ఒక పరీక్ష పెట్టాలనుకున్నట్ట. ఆ పరీక్షలో ఏమిటి అంటే ప్రజలందరూ కూడా సూర్యోదయ సమయానికి రాజుగారి అధీనంలో ఉన్న భూమిలోకి వచ్చి సూర్యాస్తమయం వరకు వాళ్ళు ఎంత దూరం నడుస్తారో పరిగెడతారో అంత ప్రాంతాన్ని వాళ్ళకి దానం చేస్తాను అని రాజుగారు ప్రకటించారు. అయితే సూర్యోదయ సమయానికి బయలుదేరిన వారు సూర్యాస్తమ సమయం కల్లా ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి వచ్చేయాలి. అప్పుడు మాత్రమే ఆ భూభాగాన్ని రాజుగారు దానం చేస్తారు. అయితే బాగా ఆశతో నిండినటువంటి ప్రజలు అజ్ఞానంతో ఉదయం అయితే బయలుదేరారు, కానీ ఇంకా ఎక్కువ నడుద్దాం, ఇంకా ఎక్కువ పరిగెడదాం, ఆ భూమి అంతా మనకే వస్తుంది అనే తీవ్రమైన ఆశతో సూర్యాస్తమయం వరకు కూడా ముందుకు వెళుతూనే ఉన్నారు. కానీ ఆ అస్తమయం లోపు ఎక్కడ బయలుదేరారో అక్కడికి రావటం మాత్రం జరగల. అంటే రాజుగారు ఆ ప్రజలను చూసి ఏమనుకున్నారు అంటే,
వీళ్లకు ఆశ ఉంది కానీ జ్ఞానం లేదు. ఇవాళున్న సమాజం కూడా అదే తరహాగా పరుగులు పెడుతూ ఉంది. అందుకే ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయ. ఆశావలయంలో చిక్కుకున్నటువంటి ఆధునిక మానవ జీవితం అనేక పనులను పెట్టుకొని ఆ పనుల్లో ఆ వ్యవహారంలో తిరుగుతూ ఉన్నదే తప్ప అరే ఆయుక్షీణం న జానాతి. ఆయుష్ అనేది రోజురోజుకి క్షీణించిపోతుంది. మనకున్నది చాలు, ఏదైనా ఒక సత్కార్యం చేద్దాము, ఆనందంగా సుఖంగా జీవిద్దాము అనే భావన కలగటం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కొంచెం జ్ఞానంతో మనం వ్యవహరించాలి అని మనకి శాస్త్రాలన్నీ ఉపదేశిస్తూ ఉన్నాయి. కాబట్టి యోగం ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 3 రకాల జ్ఞాన భాగాలు అందులో ఉన్నాయి. 1 ఆహార నియమాలు, 2 ఆసన ప్రాణాయామాలు, 3 ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటిని కూడా జీవితకాల పర్యంతం అమలు చేసుకుంటూ ఉండాలి మన జీవితంలో. అప్పుడు కానీ నిజమైన ఆనందం అనేది మనకి కలగదు. కొంతమంది సాధక మిత్రులు అడుగుతూ ఉంటారు, గురువర్య మేమైతే ఈ ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాం కానీ మనస్సు నిలకడగా ఉండటం లేదు, మరి ఇవన్నీ ఈ జన్మలోనే సాధించలేకపోతే మా జన్మ వ్యర్థమైపోతుందా అని అడుగుతారు. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఎవరైనా సరే యోగ సిద్ధిని పొందకుండానే మరణిస్తే అటువంటి వారి యొక్క ఆత్మ పుణ్యవంతులకు అర్హమైనటువంటి ఎన్నో పుణ్యకార్యాలు చేసినటువంటి వారికి లభించే స్వర్గాది లోకాలు లభిస్తాయి, ఆత్మ పొందుతుంది. అంతేకాకుండా అక్కడ నుండి ఆ ఆత్మ పవిత్రులు జ్ఞాన సంపన్నులు అయినటువంటి ఇంట్లో జన్మిస్తుంది అని చాలా స్పష్టంగా తెలియజేశారు. కనుక యోగం అనేది ఒక మహాపుణ్యకార్యం. దాన్ని మనం ప్రతిరోజు శ్రద్ధగా ఆచరించడమే. అనభ్యాసే విషం విద్య. ఎంత పాండిత్యాన్ని గడించినా, ఎంత ఆసన సిద్ధిని పొందినా నిత్యాభ్యాసం గనక లేకపోతే ఆ విద్య విషమిస్తుంది అని శాస్త్రవచనం. కాబట్టి భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే, నీ వంతు కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, ఆ ఫలితం ఇచ్చే బాధ్యత నాది, నా మీద దృష్టి నిలుపు అన్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. నాందే చిత్తాన్ని నిలిపి శ్రద్ధతో నన్నెవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో అటువంటి యోగి మహాయోగి అని కృష్ణ భగవానుడు తెలియజేశాడు. కాబట్టి మనం యోగాభ్యాసంలో ఎక్కడ నిర్లిప్తత కానీ నిర్వేదానికి కానీ గురి కావలసినటువంటి పని లేదు. భగవంతుడే స్వయంగా అభయాన్ని ప్రసాదించాడు.
చక్కగా యోగ విద్యను అభ్యాసం చేసుకుంటూ ఆనందమయమైన జీవితాన్ని మనందరం పొందుదాం. అందుకనే ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి, మనసుకు మౌనమే ఆహారం, బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో ఓలలాడుతుంది. ఎంత చక్కటి సూక్తి పంచరత్నాలు! వీటిని మనసులో ధరించి మన జీవితకాలంలో ఆచరిస్తే అంతకంటే సౌభాగ్యం మరొకటి లేదు. మీ యొక్క యోగాభ్యాసం నిత్యం కొనసాగాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, నిత్య యోగ విద్యా వైభవంతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.